ప్రైజ్ లార్డ్. కీర్తనలు 65:11 వచనము. సంవత్సరమును నీవు దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కాబట్టి దేవుడు మానవాళికి సంవత్సరం దయా కిరీటాన్ని ఇస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా మరొక దయా కిరీటాన్ని, ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అయితే మరి 8వ వచనంలో చూసుకున్నట్లయితే కీర్తన 65:8, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. తర్వాత మరి నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. కాబట్టి మరి వానజలు చేత దాన్ని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నువ్వు దాన్ని ఆశీర్వదించుచున్నావు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. సంవత్సరంలో దయాకిరీటాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేని కొరకంటే మనము మరి ఉదయ సాయంత్రముల ఉత్పత్తి, ఆ ఫలాన్ని మనం ఇచ్చేవారంగా ఉండాలా, దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలా. కాబట్టి మరి మరి దేవుడు చూసినట్లయితే ఆ పంటలు మరి మరి ఆ వరి ధాన్యం ఇచ్చేదాగా చేస్తూ వచ్చినాడు. వారికి ధాన్యము దయచేయుచున్నావు. కాబట్టి విత్తనాలు వేసినప్పుడు దేవుడు వాటిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అవి అభివృద్ధి చెందే విధంగా చేస్తూ వచ్చినాడు. వాటి ద్వారా ఏమొచ్చిందంటే ధాన్యం వచ్చింది. మరి చెట్ల ద్వారా, వృక్షం ద్వారా ఫలాలు వచ్చినాయి. కాబట్టి మనకు కూడా నూతన సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి కాబట్టి మనం కూడా మరి ఆత్మీయ ధాన్యము, ఆత్మీయ ఫలము దేవునికి ఇచ్చేవారంగా ఉన్నాం. మరి దేవుని కొరకు ఫలించాలా. నూతన సంవత్సరంలో ఇంకా నూతన శక్తి, నూతన బలం, నూతన ఆరోగ్యం పొంది ప్రజలందరి కొరకు ప్రార్థన చేయబద్దులమై ఉన్నాము. అంతేకాకుండా నూతన సంవత్సరంలో మరి నూతనంగా మరి దేవుని కొరకు జీవించబద్దులమై ఉన్నాము. అధికమైన పనులు దేవుని కొరకు మరి చేయబద్దులమై ఉన్నాము. నూతన సంవత్సరంలో దేవుని కొరకు అధికంగా ఫలించి అధికంగా అనేకుల్ని రక్షణలోనికి నడపబద్దులమై ఉన్నాం. కాబట్టి దేవుడు నూతన సంవత్సరం దయాకిరీటాన్ని మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు ఆ రీతిగా ఆ నూతన సంవత్సరంలో దేవుని కొరకు మనం బహుగా ఫలించబద్దులమై ఉన్నాం. మరి దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హ్యాపీ న్యూ ఇయర్.